వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, మనకు చిట్లో ఫస్ట్ మంత్ చిట్ అనేది మనకు వస్తుందా రాదా అన్న టాపిక్ మీద మనకి ఏంటంటే మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఆ టాపిక్ అనేది మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే దాంట్లో కరెక్ట్గా వీడియో అనేది రాలేదు కాబట్టి ఏంటంటే మళ్ళీ మనం చేస్తున్నాను ఈ వీడియో అనేది. సో మనకి ఏంటంటే చిట్ వేసినప్పుడు చాలామంది ఏంటంటే దాదాపు ఒక 70% ఏంటంటే మనకు స్టార్టింగ్లో ఇస్తారా, స్టార్టింగ్లో చిట్స్ అనేది మనకు కావాలనే ఉద్దేశంతో చాలామంది కాల్స్ వస్తున్నాయండి. సో ఇది సాధ్యం అవుతుందా కాదా అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, ముందుగా మనకి ఏంటంటే ఇప్పుడు చిట్ పీరియడ్ వచ్చేసి మనకు 25 months, 40 months అండ్ 30 months అండ్ 50 months ఈ 3-4 టైప్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, సో మీకు 25 months ఈ 30 monthsలో మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ అనేది మినిమం ఒక 5 months ఉంటుంది. మినిమం ఒక 5 months, 4 months, 5 months ఉంటుంది. తర్వాత మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మిగతా ఈ 40 and 50 monthsకి వచ్చేసి ఏంటంటే మనకు 1 year వరకు మనకు డ్రా సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనకు ఈ డ్రాలో ఉన్నప్పుడు ఏంటంటే 4 months, 25 months అయినా 30 months అయినా మనకి ఏంటంటే తొందరగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇందులో వేసుకుంటే మనకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉన్నాయి. కాబట్టి మీరు బిడ్ పేమెంట్ తీసుకోవాలనుకుంటే ఈ పీరియడ్లో వేసుకుంటే మీకు తొందరగా ఓపెన్ అవుతుంది. కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లిఫ్ట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారంగా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేము చెప్పేది ఏంటంటే, తక్కువ పీరియడ్స్ ఉన్న చిట్స్లో మీరు వేసుకుంటే మాత్రం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది పేమెంట్ కాకపోతే ఏంటంటే అందులో పేమెంట్ కట్టడం ఎక్కువ అవుతుంది. సో లాంగ్ పీరియడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇది ఫస్ట్ మంత్స్ వస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే డ్రా సిస్టమ్ ఇది ఆన్లైన్ అయింది టోటల్గా. ఇదివరకు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆన్లైన్ అయిన తర్వాత ఎవరికి అనేది సాధ్యం కావట్లేదు. సో వెయిటింగ్ అనేది ఒక 4 months, 5 months, 6 months వెయిట్ చేయడం కంపల్సరీ అవుతుంది. 4 months, 5 months అన్న కంపల్సరీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు ఫస్ట్ మంత్లో ఆల్రెడీ అన్నీ కూడా చిట్స్ అనేది ఆల్మోస్ట్ 70% ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ కంటే బెటర్గా ఉంది. కాబట్టి బ్యాంక్ లోన్ కంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటే 20 years మనకు పీరియడ్ ఉంటుంది. సో ఫస్ట్లో మొత్తం ఇంట్రెస్ట్ కట్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారు మొత్తం కూడా మన చిట్ ఫండ్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్గా అయింది. ఒకప్పుడు మాన్యువల్గా ఉండేటే కాబట్టి ఏంటంటే అప్పుడు ఎక్కువ ట్రస్ట్ చేయకపోలే వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది చిట్ ఫండ్ని ట్రస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ ఉంది కాబట్టి అంతా లైవ్లో జరుగుతుంది. కాబట్టి అందరు ట్రస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే చిట్ ఫండ్కి ఎక్కువ రావడం జరుగుతుంది. సో మనకు అప్పుడు ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ మంత్ అందరు కట్టి ఉంటారు కాబట్టి పేమెంట్, సో డ్రాలో ఎక్కువ పడుతుంది. సో 3rd month, 4th monthకి వచ్చేసి మనకి ఏంటంటే కాంపిటీషన్స్ అనేది మనకు తగ్గుతుంటాయి. ఎందుకంటే కొద్దిగా డ్యూ ఉండడం, మనకు డ్యూ క్లియర్గా ఉంటేనే ఆన్లైన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో క్లియర్గా లేని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే 3rd, 4thకి వచ్చేవారు స్టార్టింగ్లో 50 months వేసిన వాళ్ళు 50 members టికెట్ పడ్డాయి. 3rdకి వచ్చేసరికి 20-25 పడుతుంది. కాబట్టి ఆ పీరియడ్లో మనకు వచ్చే అవకాశాలు ఉంటుంది. సో స్టార్టింగ్ వస్తే ఏంటంటే బై లక్ మీదనే ఆల్మోస్ట్ ఏంటంటే 90% లక్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు ఎక్కువ అడ్జస్ట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీకు ఆల్రెడీ ఏంటంటే స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఉంటారు. సో అక్కడ లోన్స్ ఇక్కడ కడుతున్నారు కాబట్టి ఇంట్రెస్ట్లో కట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సో మీరు తీసుకుంటే ఒక 5 months ఇప్పటిదాకా వెయిట్ చేసి ఉన్నారు. కాబట్టి ఒక 4 months, 5 months వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే చిట్టి అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ పరంగా మీకు తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు సేవ్ అవుతుంది. సో చాలామంది బ్యాక్ అయిపోతున్నారు. మీకు ఫస్ట్ మంత్ ఇస్తేనే మేము ఇస్తాం, లేదని చెప్తున్నారు. సో అక్కడికి డ్రాప్ అయినా కూడా మళ్ళీ తర్వాత వాళ్ళే కాల్ చేసి 3-4 months తర్వాత కాల్ చేసి కావాలని చెప్తున్నారు. సో ఎక్కడ పోయినా కూడా ఏ చిట్ ఫండ్ పోయినా కూడా మీకు స్టార్టింగ్లో ఇస్తానని చెప్పడం మాత్రం ఫేక్ అవుతుందండి. సో ఏంటంటే అది చేయడం అనేది సాధ్యం కాదు. ఆన్లైన్ విషయం కాబట్టి అది ఆన్లైన్లో ఎవరు కూడా మనం చేంజ్ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి సో మీరు వేసుకున్నది ఇప్పటిదాకా మీరు వెయిట్ చేశారు అండ్ ఇప్పటిదాకా మీరు కట్టుకున్నారు. కాబట్టి ఒక 4 months, 5 months వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ చిట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ పరంగా సేవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు స్టార్టింగ్లో కంటే ఒక 4 months, 5 months వెయిట్ చేయడానికి మీరు వెయిట్ చేసి ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో మీకు ఎందుకంటే మీరు మధ్యలో 1 year వరకు మీరు తీసుకోకుండా సేమ్ అమౌంట్ అవుతుంది. మీరు 50 months, 40 monthsలోకి వెళ్తే ఏంటంటే మీరు 1 year వరకు సేమ్ పీరియడ్ వస్తుంది. కాబట్టి సో మీకు మధ్యలో ఎత్తుకున్న వాళ్ళకు కూడా అండ్ నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది. లాస్ట్కి ఎత్తుకున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ లాస్ అవ్వరు. ఒక 1 year వరకు మీరు ఎత్తుకున్నా కూడా మీకు ఎలాంటి లాస్ అనేది జరగదు. సో కాబట్టి ఏంటంటే మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి నేను డయల్ చేయండి. దాని యొక్క పూర్తి వివరాలు మీకు అందిస్తాను. అండ్ థ్యాంక్ యూ.